ఈ పొద్దు నా బిడ్డలు నేను రాజగిరెడ్డి ఆయన పోయినాడు, నేను పోయినా. ఇంక నన్ను ఎవరు మా బిడ్డలకు మేము ఏం చేయాలా? మేమేమన్నా టికెట్లు మంచిగా చెడ్డ దొంగ భూములు అన్న తీసుకొని ఏదో దొంగతనం చేసిన నా బిడ్డలు నాశనం చేసినాను. నా బిడ్డలు ఒకరింటికి పోయి అన్నానికి కూడా పోము మేడం. మేము ఏదో ఉన్నికాడికి తిని కదలకుండా ఉంటాను నేను. అట్టటోనికి ఏదో భూమి ఉందంటాక అన్ని తెచ్చుకొని నేను ఏం మూట కట్టుకుంటా మేడం చెప్పండి. సారు రాజశేఖర రెడ్డి గారు నీకు ఏ గంటను కావాలంటే ఆ గంటన నా దగ్గరికి రా నేను చెప్తా అని అన్నాడు మేడం. ఈ బుద్ధ ఆయన పోయినాడు, నేను గుందిపల్లి రామచంద్రారెడ్డి జిల్లా చైర్మన్ కూడా ఇచ్చినారు మేడం. మేము ఎప్పుడు చంపుతారో మళ్ళా కూడా ఇబ్బంది లేదు. భూమి అవసరం మా బిడ్డల మీదకి ఇప్పుడు 3 నెలలు 2 నెలలు టైం మేడం. అంతలేకి చచ్చారు తప్పకుండా జరుగుతుంది మేడం. ఆ బిడ్డ మీదకి మేమున్నాం పెద్దయ్య, మేము నిలబడతాం, మేము కొట్లాడతాం. అమ్మా మీడియా అందరూ సాక్షి. ఈ బిడ్డకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పెద్దయ్య ఏం చేయాలి మేడం? అప్పుడు అమ్మా అనుభవుడు ఎక్కడున్నాడో నీకు గంటకు చేస్తాను అని ఆమె కూడా ఇచ్చిపోయినాడు మేడం. గుందిపల్లి రామచంద్రారెడ్డి నా నాయన ఉన్నప్పుడు అలాంటి కూడా మేము ఏ పక్కన కూడా పోయేవాళ్ళం కాదు మేడం. మరి మా పరిస్థితి ఈ బుద్ధి ఈ స్థితికి దిగిందంటే ఊర్లో మేము కూడా తలెత్తి తిరగాలి కదా మేడం. ఓకే వచ్చాం కదా, వచ్చినారు మేడం. మేము కాదు ఎప్పుడు ఉంటాం ఇంత దారుణమైన స్థితి మేడం. ఫోన్ చేయమ్మా, నంబర్ ఇస్తాం, ఫోన్ చేయండి. ధైర్యంగా ఉండాలి, కొడుకు కోసం ధైర్యంగా ఉండాలి. ఎందుకు మేడం ధైర్యం ఏముండాలి? తప్పదు పెద్దయ్య, తప్పదు. ఆ మహానుభావుడు అయినా రోజు ఒక భారీ ఏమన్నా డబ్బులు తిన్నా కాబట్టి గాడి కింద అయినా డబ్బులు ఏం తిట్టుకుంటానా మేడం. నేను ఎక్కడున్నా కానీ ఏం పని చేస్తుంది అయినా నీ ఆరోగ్యం బాగుంటే చాలా తండ్రి మేడం. తల్లి ఆ పిల్లను చంపడం ఎందుకు మేడం చెప్పు. టీహెచ్పీ ఒక యాక్చువల్లీ హెచ్పీ తీసుకొని లేదా కలెక్టర్ ఇచ్చిన 5 రాష్ట్ర లెవెల్లో ఉన్నాయి మేడం. డిసెంబర్ 7వ తేదీ కూడా ఇచ్చిన మేడం. రాష్ట్రంలో హైకోర్టు మొత్తం రాష్ట్రం లెవెల్లో ఉన్నాయి మేడం పేపర్లు. మరి ఏ మానవాడు ఒక్క మానవాడు సాయం చేయొచ్చు కదా మేడం. ఏం మాట్లాడాలి మేడం? వాళ్ళు పెద్ద మనుషులు, మీరంతా ఏం చేయలేరా? మీరు లంగాలు ఆడుకొచ్చేదరిగా మాట్లాడాలి. ఎస్పీని అడిగితే ఎస్పీ కూడా మా దగ్గరికి ఎందుకు వస్తాడో చెప్పు. డిఎస్పీ సార్ కాడికి పెట్టి కాలు పట్టుకున్నా అంట సార్, ఎందుకు బతుకుతున్నావు ఇంక ఇక్కడ రావాకురా ఆయన అంట. సిఎస్ఆర్ కాడికి కూడా పోయినా మేడం. ఇంక నేను యువతకి కలెక్టర్ జేసీ కాడికి పోయి 12 వేసుకొని సార్ నమస్తే సార్ నీ కాలు పట్టుకుంటారు. ఈ 12 వాళ్ళు 10 మాట్లాడుతున్నారు రోజుకుంటారు. పెద్దయ్య మీకు న్యాయం జరుగుతుంది, హంతకులకు శిక్ష పడుతుంది. పెద్దయ్య నేను ఎంపీ అవుతా. ఇది బాగా సంతోషం మేడం కాదన్న, కానీ నా దృష్టిలో ఎందుకు ఇంత సిచ్యువేషన్ చేసుకుంటే మేడం. నేనుంటా పెద్దయ్య, లేదు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి.
ముగ్గురు బిడ్డలు ఎక్కడనే కానిపోకుండా చదివించుకొని ఏదో బతుకుదాంలే అని నేను అనుకునే మేడం తల్లి. ధైర్యంగా ఉండండి, నేను నిలబడతా, నేనుంటా. ఇక్కడ కూర్చో తల్లి, తల్లి ఇక్కడ కూర్చో తల్లి, తల్లి ఇక్కడ కూర్చో తల్లి, మా తల్లి. ఎందుకని అంటే అంత మహానుభావుడు. నేను ఎంపీ అయితే నీకు అండగా నిలబడతా మేడం, అది కాదన్ను మేడం, ఏం చేయాలి? ధైర్యంగా ఉండండి. ఇది ఎందుకు జరిగింది అనేది కొంచెం